ఇదే కేసులో తెనాలి వైసీపీ నేత కొడాలి శ్రీనివాసరావుని అదుపులోకి తీసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. నకిలీ మద్యం తయారు చేసిన ఇంటి అద్దె అగ్రిమెంట్ కొడాలి శ్రీనివాసరావుపై ఉన్నట్లు గుర్తించారు అధికారులు. 2 రోజుల కిందట అజ్ఞాతంలోకి వెళ్లాడు శ్రీనివాసరావుని అదుపులోకి తీసుకుని కడపకు తరలించారు అధికారులు. అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. నిన్న 3 రిమాండ్కు తరలించారు అధికారులు. మద్యం వ్యవహారంలో జనార్దన్కి జగన్మోహన్ సాయపడ్డట్టు తెలుస్తోంది. మరొక వైపు ఇదే కేసులో తెనాలి వైసీపీ నేత కొడాలి శ్రీనివాసరావుని అదుపులోకి తీసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. ఎందుకంటే నకిలీ మద్యం తయారు చేసిన ఆ ఇంటి అద్దె అగ్రిమెంట్ కొడాలి శ్రీనివాసరావు పేరుపై ఉన్నట్లు గుర్తించారు అధికారులు. దీంతో శ్రీనివాసరావుని అదుపులోకి తీసుకుని కడపకు తరలించారు.